హాయ్ అన్న, ఇప్పుడే చూశాను తంగలన్ మూవీ. నిజంగా సినిమా ఏమన్నుందన్న, యాక్షన్ అడ్వెంచర్ హిస్టారికల్ మూవీ. అసలు ఒక్కొక్క సీన్ అయితే చాలా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట. నిజంగా తమిళ్ మూవీస్ అంటాం కానీ చాలా రూట్స్ నుంచి వచ్చిన మూవీస్ అనమాట. వాళ్ళు వేసుకోకుండా అసలు న్యాచురల్గా ఆ మట్టిలో పడి కొట్టుకోవటం కానీ, ఆ బంగారం కాన్సెప్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంది. విక్రమ్ గారి పర్ఫార్మెన్స్ అన్న ఇప్పుడే తంగలాన్ మూవీ చూసినా అన్న. అంటే జస్ట్ నేను టీజర్ చూసినప్పటి నుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అన్న. అంటే సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందన్న. ఒక్కొక్క షాట్ అసలు పగిలిపోయిందని చెప్పుకోవచ్చు థియేటర్. ఎందుకంటే ఆ రేంజ్లో ఉన్నాయన్న. అంటే విజువల్స్ పెట్టి 1000 కోట్లు 600 కోట్లు పెట్టి ఏమేమో తీస్తున్నారు, కానీ ఇంత రియలిస్టిక్గా సినిమా తీయాలంటే చాలా గట్స్ ఉండాలన్న. విక్రమ్ గారు మరోసారి ప్రూవ్ చేశారు, తను కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తారు, చాలా డిఫరెంట్ సినిమాలు చేస్తాడు. సో ఇది కూడా చాలా డిఫరెంట్ అండ్ చాలా మంచి సినిమా అన్న. అసలు చెప్పుకోవాలంటే ఒక సీన్ ఉంటుందన్న, పాముని అదే ఒక సీన్ వార్ సీన్ లాగా ఉంటుంది. ఆ సీన్కి మాత్రం గూస్ బంప్స్ వచ్చాయన్న. అంటే తెలుగు హీరోనా తమిళ్ హీరోనా అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కంటెంట్ ఉన్న సినిమా. మూవీ మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇప్పటి వరకు విక్రమ్ గారు తీసిన మూవీస్లో ఇది ఎక్స్ట్రాడినరీ. ఇంతకుముందు అపరిచితులు చూసాం, మల్లన్న చూసాం, ప్రీవియస్గా ఎన్నో వచ్చాయి. ఇవన్నిటికీ ది బ్లాక్ బస్టర్. ఈ మూవీ మాత్రం ద ఫీస్ట్ అనుకోవాలి, ఫ్యాన్స్కే కాదు ప్రతి ఆడియన్కి కూడా. ఇది ఫ్యాంటాస్టిక్ బ్రో. 5+4 9. అల్టిమేట్లీ ది మూవీ ఈజ్ ఫైన్, ఫ్యాంటాస్టిక్. చాలా కొట్టుకుంది. కంపల్సరీగా ప్రతి ఒక్క ఆడియన్ కూడా మిస్ కాకపోయిన మూవీ. కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా చూడవలసింది. స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, డైరెక్షన్, ఈవెన్ దో ప్రతి ఎవ్రీ ప్రొడక్షన్ వాల్యూ కూడా ఫ్యాంటాస్టిక్. కంపల్సరీ నీడ్ టు వాచ్. చాలా బాగుంది. కమర్షియల్ కమ్ మెసేజ్. ఈవెన్ దో మనం ప్రీవియస్ అట్ 1800 సెంచురీలో ఆ టైప్ ఆఫ్ అప్పట్లో పీపుల్ ఎలా ఉండేవారు, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ ఏదైనా కానీ ఎక్స్ట్రాడినరీగా మనం చూడొచ్చు. మూవీ మాత్రం ఐస్ ఫీస్ట్. బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్, ప్రతి ఒక్క విషయంలో. ఈవెన్ దో విక్రమ్ గారి యాక్టింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్రమ్ గారి యాక్టింగ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్క్కి ఈవెన్ దో ఎవ్రీ ఆడియన్ మస్ట్ బి ఫీల్ మచ్ మోర్ హ్యాపీ. మార్వలస్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ద స్టోరీ మాత్రం విక్రమ్ అన్న ఏం యాక్టింగ్ చేస్తాడు భయ, నిజంగా ప్రాణం పెట్టాడు అన్న. చాలా మందికి సినిమా అంటే పిచ్చి ఉంటుంది నిజంగా, కానీ సినిమా పిచ్చోడు ఎవరు అంటే నిజంగా విక్రమ్ అని చెప్పొచ్చు అన్న. అన్న ఏం యాక్టింగ్ అన్న, అది నిజంగా ఏడుపు వచ్చేసింది అన్న. అప్పుడెప్పుడు మొన్న చూసాం గోట్ లైఫ్ అని, ఆ సినిమా లాగా ఉందన్న సినిమా. నిజంగా యాక్టింగ్ ఇట్లా చింపి పారేసాడు. సినిమా కూడా మెయిన్ ప్లస్ ఏంటన్న అన్న పర్ఫార్మెన్స్, విఎఫ్ఎక్స్, క్లైమాక్స్ సీన్స్. ఈ 3 చాలన్న సినిమాని బతికెడుతుంది. నేను చెప్తున్నాను, చాలా జెన్యున్ చెప్తాను. 2 నిమిషాలు బట్టి తలకాయ తిప్పలేదన్న నేను. అంత జెన్యున్ ఉందన్న. అంటే ఇండిపెండెన్స్ రోజు నిజంగా ఒక భారతీయునిగా నిజంగా మేరా భారత్ మహాన్ అంటే ఒక ఇండియన్ చూడాల్సిన మంచి సినిమా ఏదంటే తంగలన్. ఒక ఆస్కార్ లెవెల్ మూవీ అన్న, ఒక నేషనల్ అవార్డ్ మూవీ అన్న. ఆ పర్ఫార్మెన్స్ కానీ, తన విజువలైజేషన్ కానీ చాలా బాగా. నిజంగా రంజిత్ అన్న ఏం మూవీ తీసావన్నా, హ్యాట్స్ ఆఫ్. నిజంగా నీ కాళ్ళ దండం పెట్టిన తప్పులే అనిపించింది. అంత బాగా జెన్యున్ మూవీ అన్న, ఒక ఆస్కార్ లెవెల్ మూవీ. నిజంగా ఇటువంటి సినిమా కూడా స్పాయిల్ చేస్తే వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడిపోతే కర్మ అంత. దాన్ని ఎవరు ఏం చేయలేము. 100% నేషనల్ అవార్డు దాకా వెళ్ళాల్సిన సినిమా ఇది, ఆస్కార్ లెవెల్ పోవాల్సిన సినిమా ఇది. నిజంగా పెద్ద చిన్న సినిమాలకి ఇచ్చారన్న. మంచి మూవీ అన్న. ఇండిపెండెన్స్ రోజు నిజంగా బ్రిటిషర్స్ ఒక ఇండియన్ వాళ్ళు ఎలా దొక్కారు, ఎలా వాడుకున్నారు, ఇక్కడ ఉన్న నల్ల దొరలు కూడా ఏ రకంగా మనం హింసించారు, ఎట్లా అణచివేశారు అనేది చాలా చూపించారు అన్న. ఒక నిజంగా చాలా అంటే క్లైమాక్స్ చాలా బాధపడన్నా, చాలా ఎడిపోయింది. నిజంగా చాలా జెన్యున్ మూవీ. ప్రతి ఒక్క దండం పెడుతున్నా, చూడండి.